సిఓపిడి అంటే ఏంటి? సిఓపిడికి ఆస్తమాకి డిఫరెన్సెస్ ఏంటి? సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఈ కండిషన్‌లో లంగ్స్, ఎయిర్‌వేస్ అండ్ ఎయిర్ సాక్స్ బ్లాక్ అవ్వడం వల్ల బ్రీతింగ్ డిఫికల్టీ అన్నది ఉంటుంది. సిఓపిడిలో మెయిన్‌గా మనం ఏం చూస్తాము అంటే లాంగ్ టర్మ్ ఎక్స్‌పోజర్, స్మోకింగ్‌కి ఎక్స్‌పోజర్ అయినా, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ యూజువల్‌గా సిఓపిడి అన్నది ఎర్లీ 40స్‌లో చూసే అవకాశం ఉంటుంది. మెయిన్‌గా సిఓపిడిలో మనం చూసే సింప్టమ్స్ ఏంటి అంటే క్రానిక్ కాఫ్ ఉండడం, చెస్ట్ టైట్‌నెస్ ఉండడం, చెస్ట్ హెవీనెస్ ఉండడం అన్నది చూస్తాము. ఈ కండిషన్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది అంటే చిన్న చిన్న రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆస్తమా అన్నది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ట్రిగ్గర్ అవుతుందన్నమాట. ఈ కండిషన్ వచ్చేసి మనం ఎర్లీ చైల్డ్‌హుడ్ ఆర్ ఎర్లీ అడల్ట్‌హుడ్‌లో చూసే అవకాశం ఉంటుంది. ఈ కండిషన్‌లో మనం ఏం చూస్తాము అంటే వీజింగ్ ఎక్కువ చూస్తాం అండ్ బ్రెత్‌లెస్‌నెస్ ఎక్కువ చూస్తూ ఉంటాము. ఈ కండిషన్ అన్నది కంప్లీట్‌గా రివర్సిబుల్. ఆస్తమా అన్నది కంప్లీట్‌గా రివర్సిబుల్. ఎందుకంటే అటాక్ వచ్చినప్పుడు మాత్రమే ఎయిర్‌వేస్ అన్నది నారో అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ అలానే ఉంటాయి.